ఇప్పుడు బతుకమ్మ కథను విందాం. అనగనగా ఒక రాజదంపతులు. వారికి 7 కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అందరికీ అంగరంగ వైభవంగా వివాహాలు జరిగాయి. ఆ రాజదంపతులు కాశీయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 7 కొడుకుల్ని పిలిచి కూతుర్ని మంచిగా చూసుకోమని, అలాగే రాజ్య బాధ్యతల్ని అప్పచెప్పి కాశీయాత్రకి ప్రయాణమయ్యారు. కొన్ని రోజులకి దసరా పండుగ వచ్చింది. ఆ రాజ్యంలో గౌరీమాతని పూజించటం ఆనవాయితీగా వస్తుంది. రాజకుమార్తె కూడా గౌరీమాతను పూజించాలని ఆశపడింది. అందుకోసం పెద్ద వదిన ఇంటికి వెళ్లి గుమ్మం దగ్గర నుంచొని వదినా వదినా అని పిలిచింది. పెద్ద వదిన, మీ అన్నయ్యకి నీళ్లు తోడే పనిలో ఉన్నాను, ఇప్పుడు గుమ్మం తలుపు తెరవలేవను, తర్వాత రమ్మని చెబుతుంది. సరే అని రెండో వదిన ఇంటికి వెళ్తుంది. గుమ్మం దగ్గర నిలబడి వదినా వదినా అని పిలవగా రెండవ వదిన, మీ అన్నయ్యకి అన్నం పెట్టే పనిలో ఉన్నాను, ఇప్పుడు గుమ్మం తలుపు తెరవలేను, తర్వాత రమ్మని చెబుతుంది. అలాగే అని చెప్పి మూడో వదిన ఇంటికి వెళ్తుంది. వదినా వదినా అని పిలవగా, బిడ్డకి పాలిస్తున్నాను, గుమ్మం తలుపు తెరవలేను, తర్వాత రమ్మని చెప్తుంది. అలాగే అని 4వ వదిన, 5వ వదిన, 6వ వదిన కూడా వేరు వేరు కారణాల చేత గుమ్మం తలుపు తెరవలేరు. చివరగా 7వ వదిన ఇంటికి వెళ్తుంది. వదినా వదినా అని పిలవగా 7వ వదిన గుమ్మం తలుపు తీసి, ఏంటమ్మా ఆడపడుచు ఇలా వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు వదినా వదినా, నేను గౌరీమాతను పూజించాలి అనుకుంటున్నాను, నీ పట్టు చీర, పట్టు రవిక, బంగారపు కడియాలు ఇస్తావని వచ్చాను అని చెప్తుంది. అప్పుడు 7వ వదిన, ఇస్తాను కాని చీరకి పసుపు పూయకూడదు, రవికకి గంధం పూయకూడదు, బంగారపు కడియాలు చొట్టలు పడకూడదు, అలా జరిగితే నీ రక్తాన్ని నేను బొట్టుగా పెట్టుకుంటాను అని చెబుతుంది. దానికి ఆడపడుచు సరే అంటుంది. సరే, నేను పనిలో ఉన్నాను, ఆ వంకికి ఉన్నాయి తీసుకొని పొమ్మంటుంది. చీర, రవిక, బంగారపు కడియాలు తీసుకొని వచ్చి 8 రోజులు కూడా కాళ్ళకి పసుపు పూయకుండా, మెడకి గన్నం పెట్టుకోకుండా, బిస్తీ గీయకుండా గౌరీమాత పూజలో కూర్చుంటుంది. 9వ రోజు చుట్టూ ఉన్న మహిళలు కాళ్ళకి పసుపు పూయకుండా, మెడకి గన్నం పెట్టకుండా, బిస్తీ గీయకుండా గౌరీమాత ఆట ఆడితే గాడిదకి పుడతావు అని ఏడిపిస్తారు. చేసేదేమీ లేక కాళ్ళకి పసుపు పూసుకుంటుంది, మెడకి గన్నం పూసుకుంటుంది, బిస్తీ గీస్తుంది, చెమ్మచెక్కలు ఆడుతుంది. చీర, రవిక, బంగారపు కడియాలు తీసుకొచ్చి వదినకి ఇస్తుంది. వదిన, నేను పనిలో ఉన్నాను, ఇప్పుడు తీసుకోలేవును, ఆ వంకికి పెట్టి వెళ్ళు అని చెప్తుంది. అలాగే అని చెప్పి ఆ వంకికి పెట్టి వెళ్ళిపోతుంది. పనంతా అయిపోయిన తర్వాత వదిన చూసుకుంటే చీరకి పసుపు అంటుతుంది, రవికకి గంధం అంటుతుంది, బంగారపు కడియాలు చొట్టలు పోయాయి. అయ్యో, నేను అన్నంత పని జరిగింది అని వదిన అనుకొని ఆ చీరని ఇంకా నలిపి చింపేసి, కడియాలను ఇంకా చొట్టలు పడేసి తలకి కట్టుకొని మంచం ఎక్కి పడుకుంటుంది. పొలం నుంచి భర్త వచ్చేసరికి మంచం మీద పడుకొని ఉంటుంది. ఏం జరిగింది అని భర్త అడగ్గా, మీ చెల్లెలు చూడండి ఏం చేసిందో, మీ చెల్లెల వల్ల నా చీర చినిగిపోయింది, నా కడియాలు వంకరపోయాయి, నాకు తలనొప్పి వస్తుంది, మీ చెల్లి రక్తం బొట్టుగా పెడితే మాత్రమే నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది అని చెప్తుంది. భర్త చేసేదేమీ లేక పొద్దున్నే అన్నం మూట కట్టుకొని కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివిలోకి వెళ్లి గద్ద రక్తాన్ని తీసుకొచ్చి భార్యకు బొట్టుగా పెడతాడు. ఆమె సంతోషంతో లేచి కొత్త చీర కట్టుకొని నల్లగా ఇళ్ళకి తెల్లగా ముగ్గులు పెట్టి కట్ల కడవను తీసుకొని మెట్లవారి బావికి నీళ్లకు వెళ్తుంది. అక్కడున్న మహిళలందరూ కలవారి కోడలు గద్ద రక్తం పెట్టుకొచ్చింది అని నవ్వుతారు. అది విన్న 7వ కోడలు కోపంతోటి చిందులు తొక్కుతూ కడవని అక్కడ పదేసి ఇంటికొచ్చి తలకి కట్టుకొని మళ్ళీ మంచం మీద పడుకుంటుంది. పొలం నుంచి వచ్చిన భర్త మళ్ళీ ఏమైంది అని అడగ్గా, మీరు నాకు గద్ద రక్తం బొట్టుగా పెట్టారు, నాకు తలనొప్పి తగ్గలేదు, నాకు మీ చెల్లి రక్తాన్ని బొట్టుగా పెడితేనే నాకు తలనొప్పి తగ్గుతుంది అని చెప్తుంది. అప్పుడు చేసేది ఏమీ లేక ఆ భర్త పొద్దున్నే అన్నాన్ని మూట కట్టుకొని కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివిలోకి వెళ్లి ఒక కుందేలు రక్తాన్ని తీసుకొచ్చి బొట్టుగా పెడతారు. 7వ కోడలు సంతోషంగా లేచి కొత్త చీర కట్టుకొని నల్లగా ఇళ్ళకి తెల్లగా ముగ్గులు పెట్టి కట్ల కడవను తీసుకొని మెట్లవారి బావికి నీళ్లకు వెళ్తుంది. అక్కడున్న మహిళలు, కలవారి కోడలు నిన్న గద్ద రక్తము, ఇవాళ కుందేలు రక్తము పెట్టుకుంది ఏంటో అని నవ్వుతారు. అది విన్న కోడలు కోపంతో కడవ అక్కడ పడేసి చిందులు తొక్కుతూ ఇంటికి వచ్చి తలకి కట్టుకొని మంచం మీద పడుకుంటుంది. పొలం నుంచి వచ్చిన భర్త మరలా ఏమైంది అని అడగ్గా, మీరు నిన్న గద్ద రక్తము, ఇవాళ కుందేలు రక్తము తెచ్చి నాకు బొట్టుగా పెట్టారు,
నాకు తలనొప్పి తగ్గలేదు, మీ చెల్లెలి రక్తం పెడితేనే నాకు తలనొప్పి తగ్గుతుంది అని చెప్తుంది. అప్పుడు చేసేదేమీ లేక మిగిలిన అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి చెల్లిని అత్తవారింట్లో దింపి వస్తాను అని చెప్పి పొద్దున్నే అన్నం మూట కట్టుకొని, అన్నంతో పాటు నల్ల నువ్వులు కూడా మూట కట్టుకొని చెల్లిని తీసుకొని అడవికి బయలుదేరతాడు. చెల్లెలు దారి మార్గంలో ఏంటన్నయ్య అడవికి వచ్చాము అని అడిగితే, లేదమ్మా వర్షాకాలం అవటం వల్ల చెట్లన్నీ పెరిగి అడవిలాగా కనిపిస్తున్నాయి అని అంటాడు. సరే అని కొంత దూరం వెళ్ళిన తర్వాత చెల్లెలు అన్నయ్య ఆకలేస్తుంది అని అడగ్గా నాకు కూడా తెచ్చిన అన్నం మూటనిచ్చి అన్నం తినమంటాడు. అన్నం తిన్నాక చెల్లెలు అన్నయ్య నిద్ర వస్తుంది అంటే చెట్టు కింద పడుకో అమ్మా అని చెప్తాడు. ఆ చెల్లెలు పడుకున్న తర్వాత నల్ల నువ్వులు తల మీద పెట్టి వత్తగా చెల్లెలు గాఢ నిద్రలోకి వెళ్తుంది. అప్పుడు ఇదే అదునుగా చూసి చెట్టు పైకెక్కి మొదటగా సూదిని వేస్తాడు. చెల్లెలు చనిపోదు. తర్వాత దబ్బనం వేస్తాడు. చెల్లెలు చనిపోదు. తర్వాత కత్తిని వేస్తాడు. నరాలు పటపటా అని తెగిపోయి చనిపోతుంది. కిందకి దిగి చెల్లెలు చనిపోయిందా లేదా చూసుకొని చెల్లి రక్తం తీసుకెళ్లి భార్యకి బొట్టుగా పెడతాడు. ఆమె సంతోషంతో లేచి కొత్త చీర కట్టుకొని నల్లగా ఇళ్ళకి తెల్లగా ముగ్గులు పెట్టి కట్ల కట్ల కడవను తీసుకొని మెట్లవారి బావికి నీళ్లకు వెళ్తుంది. అక్కడున్న మహిళలందరూ కలవారి కోడలు మొన్న గద్ద రక్తము, నిన్న కుందేలు రక్తము, ఇవాళ మనిషి రక్తము పెట్టుకొచ్చింది అని అనుకుంటారు. ఆ మాటలు విన్న 7వ కోడలు సంతోషంతో ఇంటికి వచ్చి కడవ నిండా నీళ్లు తీసుకొని ఇంటికి వచ్చి పంచభక్ష పరమాన్నాలు వండుకొని తింటుంది. ఇదిలా ఉండగా అడవిలో అమ్మాయి తల పూలవనం, పొట్ట బావి, కాళ్ళు పాకోళ్లు, పాదాలు చాంతాళ్లుగా మారాయి. కాశీయాత్ర పూర్తి చేసుకొని అడవి మార్గంలో తిరిగి వస్తున్న ఆ రాజదంపతులకి ఆ పూలవనం కనిపిస్తుంది. మన అమ్మాయికి పూలంటే ఇష్టం కదా, తీసుకువెళ్దామని చెప్పి తల్లి పూల చెట్టు మీద చెయ్యి వేస్తుంది. అప్పుడు ఆ పూల చెట్టు ముట్టకు ముట్టకు ఓ అమ్మ, ముడితే నీచేయి కందేను, తాకకు తాకకు ఓ అమ్మ, తాకితే నీచేయి కందేను, పాపకారి వదిన చేయబట్టి దోషకారి అన్నయ్య వడబడిచిపోయాను కదా అని అంటుంది. ఇదేంటి చెట్టు ఇలా అంటుంది అని చెప్పి తండ్రి కూడా చెట్టు మీద చేయి వేస్తాడు. అప్పుడు ముట్టకు ముట్టకు ఓ నాన్న, ముడితే నీచేయి కందేను, తాకకు తాకకు ఓ నాన్న, తాకితే నీచేయి కందేను, పాపకారి వదిన చేయబట్టి దోషకారి అన్నయ్య పడబడిచిపోయాడు కదా అని అంటుంది. ఆ రాజదంపతులకి ఏమీ అర్థం కాక ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆమె భర్త, అత్తమామలు, 7గురు అన్నయ్యలు, 7గురు వదినలని పిలిపిస్తారు. అందరూ చెయ్యి వేయగా ఇదే చెప్తుంది. చివరిగా 7వ అన్నయ్య చెట్టు మీద చెయ్యి వేయగానే ముట్టకు ముట్టకు ఓ అన్న, ముడితే నీ చెయ్యి కందేను, సూదీపోటు సురసుర, దబనం పోటు దడదడ, కత్తిపోటు కరకర, పాపకారి వదిన చెప్పబట్టే కదా దోషకారి అన్నయ్యవి పడబడిచిపోయావు అంటుంది. తర్వాత 7వ వదిన చెట్టు మీద చెయ్యి వేయగానే ముట్టకు ముట్టకు ఓ వదిన, ముడితే నీ చెయ్యి కందేను, పాపకారి వదినవి నీవి చేయబట్టే దోషకారి అన్నయ్య పడమరిచిపోయాడు కదా అని అంటుంది. జరిగిన విషయమంతా తెలుసుకున్న ఆ రాజదంపతులు కుమార్తె కోసం పరమేశ్వరుడికి తపస్సు చేస్తారు. వారి తపస్సు మెచ్చిన పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యి, మీ కూతురు కాళ్ళకి పసుపు పూసుకోకుండా, గంధం పెట్టుకోకుండా, దిష్టి గీయకుండా గౌరవం మాట ఆడింది. ఆ దోషం వల్లనే ఇలా జరిగింది. మీరు ఇంటికి వెళ్లి దసరా రోజున 9 రోజులు పూజ జరిగిన అక్షింతాలు తీసుకొచ్చి చల్లితే మీ కూతురు బతుకుతుంది అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అదృశ్యమవుతారు. రాజదంపతుల కుటుంబం ఇంటికి వెళ్లి దసరా వరకు వేచి ఉండి 9 రోజులు పూజ జరిగించిన అక్షింతల్ని తీసుకొచ్చి చల్లగా 16 సంవత్సరాల బాలకుమారి బతికి వస్తుంది. ఆ అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెడతారు. పార్వతీ పరమేశ్వరుల కృప పొందినటువంటి ఈ బతుకమ్మ పుణ్యాత్మురాలు, ఎంతో పవిత్రురాలు. ఈశ్వరుని కృపా కటాక్షాలు పొందిన ఈ బతుకమ్మనే మనం బతుకమ్మగా జరుపుకుంటున్నాము. ఈ కథ విన్నవారు, చెప్పిన వారు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సిద్ధిస్తారు. చూసారు కదండి. ఇంకా ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కీప్ వాచింగ్ ఖమ్మం కహాని.